ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారి జీవితానికి సంబంధించి కీలకమైన దశల్లో అంటే వారి బాల్యం, వృద్ధాప్యం, యవ్వనం ఏ విధంగా ఉంటుంది, అలాగే జీవితంలో ఉన్నతిని పొందటానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే గ్రహ దోషాలను తొలగింప చేసుకోవటానికి తులారాశి వ్యక్తులు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లోకెల్లా తులారాశి గొప్ప రాశిగా పేర్కొనవచ్చు. తులారాశిని ఒక అద్భుతమైనటువంటి రాశిగా చెబుతున్నారు. ఈ రాశి వారు జీవితంలో అంటే గతంలో గనక చూసుకున్నట్లయితే ఎంత దుర్భరమైనటువంటి జీవితం గడిపినా సరే, అంటే అటువంటి వారైనా సరే రాబోయే కొద్ది రోజుల్లో కోట్లకు పడగలెత్తబోతున్నారు. యథార్థం మాట్లాడితే కనుక మానవుడు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మన పెద్దలు చెప్పారు కదా. ఈ యొక్క మాట తులారాశి వారికి చాలా చక్కగా సూట్ అవుతుంది. తులారాశి వారు వాయుతత్వపు రాశిగా పేర్కొనబడింది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వారందరూ కూడా తులారాశికి చెందిన వారే ఉంటారు. నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే చిత్త నక్షత్రంలో సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వారు జన్మించారు. స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారు జన్మించారు. విశాఖ నక్షత్రంలో దేవేంద్రుడు జన్మించి ఉన్నారని మన పురాణాలు సైతం చెబుతున్నాయి. ఈ రాశి వారికి శరీర అవయవాలు చూసుకున్నట్లయితే పొత్తి కడుపు, నాభి, మూత్రపిండాలు సూచిస్తాయి. తులారాశి వర్ణం నీలి వర్ణం. చిత్తా నక్షత్రం ముత్యపు ఆకారాన్ని పోలి ఉంటుంది. స్వాతి నక్షత్రం విషయానికి వస్తే స్వాతి నక్షత్రం మాణిక్యం ఆకారాన్ని పోలి ఉంటుంది. స్వాతి నక్షత్రానికి రాహువు అధిపతి, విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి. తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అంద చందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలుచుని తమ అంద చందాలను చూసుకుని మురిసిపోతుంటారు. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. ఈ రాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. తులారాశికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణను కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి వారి బాల్యం విషయానికి వస్తే బాల్యంలో తులారాశి వారు చాలా కష్టపడి ఉంటారు. జీవితంలో అనేక రకాలుగా ఎన్నో బాధలు పడి అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్న వారే ఉంటారు. తులారాశి వారికి అధికంగా విద్యను అభ్యసించాలి అనుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి, చదువులో అతి కష్టం మీద పైకి వస్తారు. అది మరి ఇకపోతే యవ్వన దశకు వచ్చేసరికి వారికి ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. బాల్యంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడినప్పటికీ కూడా యవ్వన దశకు వచ్చేసరికి బాగా సంపాదిస్తారు. కెరీర్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, మంచి మంచి ప్యాకేజీలు రావడం జరుగుతుంది. ధనాన్ని ఎక్కువగా సంపాదిస్తారు. అలాగే యవ్వన దశలో కనుక మనం చూసుకున్నట్లయితే మీ సొంతింటి కళ అనేది నెరవేర్చుకుంటారు. యవ్వన దశలోనే ఈ రాశి వారి వివాహం జరుగుతుంది. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉంటారు. వీరికి కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువగా వస్తుంది. మరి అటువంటి సందర్భాల్లో ఎప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎప్పుడు కోపాన్ని చూపాలి అనే విషయం పట్ల తులారాశి వారు అవగాహన కలిగి ఉండాలి. ఈ ఒక్క చిన్న విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే
తులారాశి వారి లైఫ్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి టైం వృధా చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చెప్పుడు మాటలు వినరు, అలాగే వాటి గురించి సమయాన్ని వృధా చేసుకోరు. తులారాశి వారు ముఖ్యంగా వీరు జన్మించిన స్థానాన్ని కంటే కూడా దూర ప్రాంతాలకు వెళితేనే చక్కగా రాణిస్తారు. తులారాశి వ్యక్తులు న్యాయమూర్తులుగా, జడ్జీలుగా ఎక్కువగా ప్రయాణాలు చేసే ఉద్యోగాలు, అలాగే విదేశాలతో సంబంధాలు కలిగినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా రాణించగలుగుతారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఎక్కువగా తర్జన భర్జన ఉంటారు, అంటే ఎక్కువగా ఆలోచన చేస్తారన్నమాట. కానీ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రం దానికి కట్టుబడి ఉంటారు. ఇక వారు ఎవరు ఎన్ని చెప్పినా నిర్ణయాన్ని మార్చుకోరు. ఒక్క మాటలో చెప్పాలంటే చక్కటి స్వభావాన్ని కలిగిన వారు, సౌమ్యతను కలిగిన వారు తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ముఖ్యంగా వారికి 27 నుంచి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అభివృద్ధిలోకి వస్తారు. తులారాశి వారు ముఖ్యంగా పబ్లిక్కి సంబంధించిన వృత్తుల్లో, రాజకీయ రంగంలో, అలాగే విదేశాలతో ముడిపడినటువంటి అనేక రంగాల్లో అధికంగా రాణిస్తారు. ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక తులారాశి వారు ఎక్కువగా వృత్తి గురించి ఆలోచనను కలిగి ఉంటారు. ఏదైనా పని తీసుకుంటే వృత్తిలో ఆ పనిలో తమ నైపుణ్యాన్ని కనపరిచి ఆ పనిని చాలా పర్ఫెక్ట్గా పూర్తి చేసే వరకు కూడా నిరంతరం దానికోసం శ్రమిస్తారు. అదే ఆలోచన కూడా కలిగి ఉంటారు. త్వరగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనను కలిగి ఉంటారు ఈ రాశివారు. స్థిరంగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఉన్నంతలో నీట్గా ఉండటానికి ఇష్టపడతారు. అంటే ఎక్కువగా కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు. తులారాశి వారు భోజన ప్రియులు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా తీపి పదార్థాలతో పాటుగా అప్పుడప్పుడు స్పైసీగా కూడా ఇష్టపడుతుంటారు. తులారాశి వారు తమ జీవిత భాగస్వామిపై ఎక్కువ ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. అలాగే తమ జీవిత భాగస్వామి కూడా తమ ప్రేమను గుర్తించాలి అని కోరుకుంటారు. అది మగవారైనా ఆడవారైనా ఈ అంశాలు వర్తిస్తాయి. ఇక జీవిత భాగస్వామితో సహా ఎవరైనా సరే ఒక మాట అంటే పడని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా మాట అనుకున్నా కూడా వెంటనే కలుపుకోయే మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు. కోపం అనేది ఏ కారణం లేకుండా వీరి మనసులోకి అస్సలు రాదు. ఇక కోపం వచ్చినా కూడా ఎక్కువసేపు ఆ కోపం నిలవదన్నమాట. ఇది తులారాశి వారికి ఉన్న ఒక గొప్ప లక్షణంగా చెప్పవచ్చు. తులారాశి వారికి ఆధ్యాత్మిక పట్ల, అలాగే దైవం పట్ల ఇంట్రెస్ట్ని కలిగి ఉంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపిస్తారు. విదేశీ వ్యవహారాలతో సంబంధాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారిది వాయు తత్వపు రాశి, అందుకోసం వీరి ఆలోచనలు కూడా వాయువులాగా అతి వేగంగా ఉంటాయన్నమాట. ఈ రాశి వారు వివేకవంతులు అని చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా లెక్కలు వేయడంలో చాలా ఎక్స్పర్ట్గా అని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ లేదు. అది కూడా మనకి ఎంతవరకు అవసరమో అనేది అంటే ఈ యొక్క రాశి వారు బేరీజ్ వేసుకుని వివేకంతో ఆలోచన చేస్తారనమాట. ఇక తులారాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు చూసుకున్నట్లయితే వీరికి 5, 6 సంఖ్యలు అద్భుతంగా వర్క్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలు బుధ, శుక్రు, శనివారాలు కలిసి వస్తాయి. ఇక తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, సిల్క్, అంటే ఈ యొక్క రాశికి సంబంధించి సిల్క్, వైట్, స్కై బ్లూ అండ్ థిక్ బ్లూగా చెప్పుకోవచ్చు. ఇక జీవితంలో అభ్యున్నతిని పొందటానికి తులారాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారికి సహజంగా విష్ణుమూర్తి, అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన బాగా కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణను పూజించటం, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటం, విధంగా విష్ణు సహస్రనామాలను చదువుకోవటం లేదా లలిత సహస్రనామాలు చదువుకోవటం లాంటివి చక్కటి ఫలితాలను అందిస్తాయి. ఆగ్నేయ మూల, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ తులారాశి వారికి అనుకూలిస్తాయి. సో చూసారు కదండి, తులారాశి వారి జీవితానికి సంబంధించి కీలకమైన దశల్లో, అంటే వారి బాల్యం, వృద్ధాప్యం, యవ్వనం ఏ విధంగా ఉంటుంది, అలాగే జీవితంలో ఉన్నతిని పొందటానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే గ్రహ దోషాలను తొలగింప చేసుకోవటానికి తులారాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.